హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. త్వరలో ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. 1 సీఎం రమేష్ గారు, 2 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, 3 కనకమేడల రవీంద్ర కుమార్ గారు. ఒక భారతీయ జనతా పార్టీ స్థానం, ఒక తెలుగుదేశం పార్టీ స్థానం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానం. ఈ మూడింటికి ఎన్నికలు జరిగితే 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఒక రాజ్యసభ స్థానం గెలవడానికి సంబంధించి 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 23 మందే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం లేదు. 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది. కానీ గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చే అవకాశం ఉంది. కానీ 23లో 4 తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే అవకాశం లేదు. కానీ అభ్యర్థిని పెట్టింది తెలుగుదేశం పార్టీ. పెట్టి తమ వాళ్ళు 4 వైసీపీలోకి వెళ్ళారు కాబట్టి వైసీపీలో ఉన్న ఒక 4తో రహస్యంగా చర్చించి వాళ్ళ ఓట్లు తీసుకొని 23 ఓట్లు సాధించి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది. పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇది అనైతికమే, కానీ యాక్సెప్టెన్సీ ఉంది. ఎందుకంటే టీడీపీకి గడిచిన శాసనసభలో 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆ 23 మందిలో కొంతమంది వైసీపీ తీసుకుంది కాబట్టి టీడీపీ చేసిన చర్య తప్పెందుకు అవుతుంది? టీడీపీలో గెలిచిన 23 మంది ఇక్కడే ఉంటే వాళ్ళకి ఎలాగో ఒక ఎమ్మెల్సీ వచ్చేది కదా. వాళ్ళ సభ్యులను వైసీపీ తీసుకుంది కదా. తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఇంకో 4 ఏదో రకంగా ఓట్లు తెచ్చుకొని అక్కడ ఎమ్మెల్సీకి పోటీ చేయడం, ఎమ్మెల్సీ స్థానానికి గెలవడం తప్పేంటి అనేది రాజకీయంగా ఎవరైనా ఎవరైనా మాట్లాడడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. దానికి కౌంటర్ చేసే పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అయితే ఆ చర్యని అప్పుడు వైసీపీ తీసుకున్న ఎమ్మెల్యేలు తీసుకోవడం కావచ్చు, టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేల ఓట్లు ఎంచుకోవడం కావచ్చు, ఈ రెండింటినీ నేను తప్పుపట్టాను. ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పడడం లాంటిదే 2 పార్టీల వైపు నుంచి జరిగింది అంటూ నేను అప్పుడు మాట్లాడాను. సో అప్పుడు ఒక కాస్త కన్సిడరేషన్ టీడీపీకి ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు చెప్తున్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళడం వల్ల. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో కూడా అభ్యర్థిని నిలబెట్టడానికి సంబంధించిన ప్లాన్ చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి. అభ్యర్థిని నిలబెడదామంటూ అధినేతపైన కొంతమంది ఒత్తిడి తెస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించే ఆలోచన అవుతుంది. తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించే అటువంటి ఆలోచనను టీడీపీ అధినేత యాక్సెప్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు రాజ్యసభకు బీసీలను, ఎస్సీలను పంపించలేదు అనే ఒక విమర్శ తెలుగుదేశం పార్టీ పైన ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను గణనీయంగా రాజ్యసభకు పంపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రకటించిన 3లో కూడా ఓ బలిజ, ఒక ఎస్సీ, ఓ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ 3ని రాజ్యసభకు పంపించడానికి సంబంధించి అభ్యర్థులుగా ఆల్మోస్ట్ ప్రకటించేసింది. ఈ టైంలో తెలుగుదేశం పార్టీ తమకు ఇంకా 21 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఒక రాజ్యసభ స్థానం కావాలంటే 23 మంది ఇప్పుడు వాళ్ళతో ఉన్నారు, ఇంకో 21 మంది కావాలి. అంటే 44 మంది ఉంటే ఒక రాజ్యసభ వస్తుంది వాళ్ళకి ఇంకా ఒకరో ఇద్దరో వైసీపీలో ఇప్పుడు టికెట్ రాని వాళ్ళు 3-4 బయట కనపడుతున్నారు. వాళ్ళు కూడా వస్తే 26-27 అవుతారేమో. అట్లా పోయినా ఇంకో 15 మంది ఎమ్మెల్యేల అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ కోసం ఏం చేయాలి? ఏం అనైతిక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు 3 నెలల ముందు, సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల ముందు ఇటువంటి ప్రయోగాలు చేయడం ద్వారా ఎటువంటి రాజకీయాలు మీరు చేస్తున్నారో, ఎటువంటి రాజకీయాలు మీరు గతంలో చేశారో ప్రజలకు మరోసారి గుర్తు చేసినట్లు అవుతుంది. అటువంటి గుర్తు చేసే ప్రయత్నం మీరు చేస్తే, అవన్నీ ప్రజలకు గుర్తొస్తే రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్గా 3 గెలిచే అవకాశం ఉన్నప్పుడు అక్కడ ఒక స్థానాల్లో మీరు అభ్యర్థిని పెట్టి వైసీపీలో అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు కాబట్టి అభ్యర్థిని పెడతామని చెప్పి ఏ రకమైన నైతికంగా ఏ రకమైన పాలిటిక్స్ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 తర్వాత 2024 వరకు హైదరాబాద్లో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉన్నప్పటికీ 2015లోనే రాష్ట్రాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన సాగించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీకి కొంతమంది ఇచ్చిన ఇటువంటి తప్పుడు సలహాలను అధినేత పాటించడం వల్ల వచ్చింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అభ్యర్థులను కొనుగోలు చేయించే ప్రయత్నం పార్టీ వైపు నుంచి జరిగితే
నేను కాన్షియస్గా చెప్తున్నా, అభ్యర్థులను కొనుగోలు చేయించే ప్రయత్నం పార్టీ వైపు నుంచి జరిగితే దానికి అధినేత మద్దతిస్తే ఆ ప్రయత్నం జరుగుతుండగా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటే, ప్రయత్నం జరిగిందనే విషయాన్ని ప్రజల ముందు పెడితే దానికి సమాధానం చెప్పుకోలేక, ఇక్కడ ప్రజలకు మొహం చూపించలేక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో కూర్చోలేక రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అది ఒక పనికిమాలిన సలహా ఆయన వినడం వల్ల జరిగిన నష్టం. అది తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టం మాత్రం కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇటువంటి మరొక ప్రయత్నం చేస్తే, ఇటువంటి మరొక ఆలోచన చేస్తే, అది వైసీపీలో చాలామంది టికెట్లు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎలాగో టికెట్ రావట్లేదు కాబట్టి రాజ్యసభకు ఓటేద్దామని వాళ్ళు భావించి ఓట్లు వేస్తే వేయచ్చు, గెలిస్తే గెలవచ్చు మీరు. కానీ ఏం మెసేజ్ ఇస్తారు? ఎటువంటి పాలిటిక్స్ చేస్తున్నామని చెప్తారు? అది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ పైన ఉంటుంది. కాబట్టి అధినేత ఎన్నికలకు ముందు ఇటువంటి పనికిమాలిన సలహాలు ఎవరైనా ఇస్తే వాటిని వదిలేసి అసెంబ్లీ ఎన్నికలపైన దృష్టి పెడితే తెలుగుదేశం పార్టీకి మంచిది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందున్న లక్ష్యం అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం తప్ప ఒక్క రాజ్యసభ స్థానం కాదు. ఒక్క రాజ్యసభ స్థానం కోసం ఎఫర్ట్స్ పెట్టి, ఒక రాజ్యసభ స్థానం కోసం రకరకాల అడ్డదారులు తొక్కి ఒక రాజ్యసభ స్థానాన్ని తెచ్చుకొని ఏం సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టు అవుతుంది. నేను ఈ తెలుగుదేశం పార్టీ మంచి కోసం చెప్పడం మాత్రమే కాదు, రాజకీయాల్లో ఇటువంటివి ప్రోత్సహించకూడదు. చాలా సీనియర్ పొలిటీషియన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. బట్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చేశారు. ఇకనైనా అటువంటి సాంప్రదాయాలను వదిలేయండి. అది మీకు, మీ రాష్ట్రానికి, మీ పార్టీకి మంచి చేస్తుంది.